తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్న తర్వాత జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ 20, 22, 25, 30 లోపు సీట్లకైతే పరిమితం కావాల్సి ఉంటుంది. 30 సీట్లు ఇస్తే జనసేనకు అవే ఎక్కువ అని చెప్పి టీడీపీ నాయకులు వాళ్ళ అంతరంగిక సంభాషణలో మాట్లాడుకుంటూ ఉంటే 30 సీట్ల కన్నా ఎక్కువ ఇకపోతే ఓట్ ట్రాన్స్ఫర్ అనేది జరగదు అని చెప్పి జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు పబ్లిక్గానే కమెంట్స్ చేస్తూ ఉన్నారు. ఎవరికి ఎన్ని సీట్లు అనే లెక్క తేలే రోజులు సమీపిస్తున్నట్లే ఉన్నాయి. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. మరి ఈ వారం ఎండింగ్ వరకు క్లారిటీ రావచ్చు అని చెప్పి అనిపిస్తుంది. అండ్ మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పోటీ చేసే నియోజకవర్గం మీద కూడా దాదాపు క్లారిటీ వచ్చినట్లే. అదే భీమవరం. రెండో నియోజకవర్గం ఉంటుందా, ఉంటే రాయలసీమ నుంచి పోటీ చేస్తారా, అనంతపురం లేదా తిరుపతి నుంచి పోటీ చేస్తారా అనే డిస్కషన్ కూడా ఓపెన్ అయిపోయింది. మరోవైపు నిన్న మొన్నటి వరకు పోటీ చెయ్యరు అనుకున్న నాగబాబు ఆయన కూడా లైన్లోకి వచ్చారు. అనకాపల్లి ఎంపీ టికెట్టు, అక్కడ ఆ టికెట్ ఆశించి జనసేనలోకి వచ్చినటువంటి కొనతాల రామకృష్ణకు మరేదో అడ్జస్ట్మెంట్ చేస్తారు అని. అండ్ ఇద్దరు అన్నదమ్ములు నాగబాబు కొనతాల రామకృష్ణ ఇంటికి వెళ్ళారు, పవన్ కళ్యాణ్ కొనతాల రామకృష్ణ ఇంటికి వెళ్ళారు. మరి ఏం పొచ్చగింపులు జరుపుతున్నారో తెలియదు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ భీమవరంలో పోటీ చేస్తారు అని చెప్పి ప్రచారం స్టార్ట్ అయిన దగ్గర నుండి భీమవరం వైసీపీ ప్రస్తుతమైనటువంటి గ్రంథి శ్రీనివాస్ ఎమ్మెల్యే అండ్ వైసీపీ క్యాడర్ కూడా పవన్ కళ్యాణ్ నాన్ లోకల్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఎప్పుడోసారి వచ్చిపోతున్నారు. అండ్ భీమవరానికి కూడా ఆయన నాన్ లోకల్ అయిపోతారు. ఈ నియోజకవర్గం ఎటు కాకుండా పోతుంది. పవన్ కళ్యాణ్కి ఓటేస్తే అసలు జనాలకు అందుబాటులో ఉండే పరిస్థితి కూడా ఉండదు. తెలివైన భీమవరం ఓటర్లు ఎవరు ఆ పని చెయ్యరు అని చెప్పి ఒక ప్రచారం అనేది స్టార్ట్ అయిపోయింది భీమవరంలో. ఆయన నాన్ లోకల్, అందుబాటులో ఉండడు. అటువంటి వాళ్ళకు ఓట్లేసి మనకు అందుబాటులో ఉండాల్సిన ప్రజాప్రతినిధిని వద్దు అని చెప్పి దూరం జరపడమే. గ్రంథి శ్రీనివాస్ లోకల్, ఎప్పుడు అందుబాటులో ఉంటారు. అటువంటి వాళ్ళకు ఓటేయడం ద్వారా మన ప్రజాప్రతినిధిని మనం అందుబాటులో ఉంచుకున్నట్లే అవుతుంది అని చెప్పి ఒక ప్రచారం స్టార్ట్ అయ్యింది. సో ఈ ప్రచారం ఇలా స్టార్ట్ అవ్వగానే జనసేన పార్టీకి సంబంధించినటువంటి అక్కడ నాయకులు, రాష్ట్ర నాయకులు కూడా సో అటువంటి వాటిని తిప్పికొట్టాలి అనుకుంటే మనం పోటీ చేయబోయే నియోజకవర్గం మనం ఎప్పుడు అందుబాటులో ఉంటాం, ఇక నుండి నా నివాసం ఇక్కడే అని చెప్పాలి అంటే అక్కడ ఒక ఇల్లు తీసుకోవడమే బెటర్ అని పవన్ కళ్యాణ్కి ఇచ్చిన సలహా మేరకు భీమవరంలో ఒక ఇంటి వేటలో పడ్డారట. ఢిల్లీలోకి వచ్చినటువంటి ఎంపీ గారు పవన్ కళ్యాణ్ ఒక ఇల్లు ఏర్పాటు చేస్తాను అని చెప్పి కూడా చెప్పారంటున్నారు. ఎంతవరకు నిజమో తెలియదు. బట్ ఈ ఇంటి అన్వేషణ అయితే మొదలెట్టారు. భీమవరం నుంచి పోటీ చేయడం దాదాపు ఫిక్స్ అయిపోయింది. అక్కడ ఒక ఇంటి వెతుకులాటకు కూడా, ఎందుకంటే ఆ నెగిటివ్ ప్రచారం తప్పించుకోవాలి అని. అండ్ నెక్స్ట్ 2 days పవన్ కళ్యాణ్ భీమవరంలోనే అందుబాటులో ఉండబోతున్నారు. అండ్ మేబీ నేరుగా ఆ తర్వాత ఢిల్లీకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. మరి చూడాలి. పవన్ కళ్యాణ్ టీడీపీతో పొత్తుండి బీజేపీ కూడా పొత్తును ప్రకటించిన తర్వాత సీట్ల ప్రక్రియ పూర్తి అయినప్పుడు పవన్ కళ్యాణ్ అఫీషియల్గా ప్రకటిస్తారో భీమవరం నుంచి పోటీ చేస్తాను అని, లేకపోతే కనీసం భీమవరం నాయకులకైనా నెక్స్ట్ 2 days సమావేశాల్లో ఆయన ఏమన్నా క్లారిటీ ఇస్తారో చూడాలి. మరి ఓవరాల్గా 2019 ఎన్నికల్లో ఓడిపోయిన నియోజకవర్గం నుండి మళ్ళీ గెలిచి చూపించాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ అనుకుంటున్నాడు అని జనసేన వాళ్ళైతే ప్రచారం చేస్తూ ఉన్నారు. సరే చూద్దాం, భీమవరంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే ఏ విధంగా ఉంటుంది. 2019లో పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా ఓట్లు వేసిన ప్రజలు ఈసారి ఏ విధంగా వేస్తారన్నది ఇంట్రెస్టింగ్. బట్ జనసేన క్యాలిక్యులేషన్ మరో విధంగా ఉందిలేండి. అక్కడ 2009-14లో టీడీపీ ఎమ్మెల్యే ఉన్నారు, అంతకుముందు కూడా. సో టీడీపీ కొన్ని క్యాడర్ బలంగానే ఉంది. టీడీపీ జనసేన కలిస్తే భీమవరం నుంచి బయటపడడం ఈజీ అన్నది జనసేన వాళ్ళు వేస్తున్నటువంటి క్యాలిక్యులేషన్స్. సరే, కరెక్ట్గా పోలింగ్ అయ్యి ఆ తర్వాత ఎన్నికల ఫలితాలు వచ్చినప్పుడు ప్రజల మనసులో ఈ ముద్ద బయటపడుతుంది.